సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్ లో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జిల్లాలో ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథులుగా హాజరై హాకీ క్రీడలను ప్రారంభించారు. క్రీడల ద్వారా యువతలో జాతీయత స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందుతుందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. Mentally strong and emotionally balanced. My family and activities every day. అందరికీ ముందుగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. మేము నీడలో ఉన్నాం, మీరు కొంచెం వేడిలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించాల్సిందిగా నేను నిర్వాహకులను ఇందాకనే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఒక అమ్మాయి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నట్టు కనబడింది. ఎక్కువ ఎండో లేదు, బట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి విల్ ట్రై టు కన్క్లూడ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాంతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయురాలు శ్రీమతి ప్రావీణ్య గారు, జాయింట్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, జావీద్ గారు, వేణుగోపాల్ గారు, డిఎస్ఓ గారు, మిత్రుడు చంద్రశేఖర్ గారు, ఒలింపిక్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గారు, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ గౌడ్ గారు, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చేందర్ గారు, ఖోఖో అసోసియేషన్ అన్ని సరిగా ఉన్నా కానీ 100 రోజులు డ్యూటీకి రమ్మంటే రామ్. కానీ వారు జూనియర్ లెక్చరర్ గా కాలేజీలో తెలుగు లెక్చరర్ గా అపాయింట్ అయిన నాటి నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వారి విధి నిర్వహణలో పాల్గొంటున్నటువంటి మిత్రుడు రేవప్పయ్య గారు. మనకు అన్ని ఉన్నాయి, కానీ ఆడమంటే ఆడతాం, బాగా ఆడుకుంటాం. దేనిలో ఆడుకుంటాం? సెల్ ఫోన్ లో ఆడతాం. క్రికెట్ ఆడమంటే సెల్ ఫోన్ లో ఆడతాం. ఇందాక వేరే చెప్పినట్టు బాక్సింగ్ అని చెప్పమన్నా ఇంకేం చెప్పమన్నా సెల్ ఫోన్ లోనే చేస్తాం. పిల్లల్ని ఎట్లా తయారు చేస్తా ఉన్నామంటే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే స్కూల్లో ఏసీ ఉందా, మీ స్కూల్ బస్ కి ఏసీ ఉందా, మా పిల్లలకి ఎండ కొట్టొద్దు, మా పిల్లలకి డి విటమిన్ తక్కువ అయితే అవసరమైతే డాక్టర్ దగ్గరికి ఒక టాబ్లెట్ ఇస్తాం, కానీ పొరపాటున కూడా మా పిల్లలకి చెమట రావద్దు. సో వాట్ వీఆర్ టీచింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఏంది? పిల్లలందరినీ మనం పోల్ట్రీ ఫామ్ లో బాయిలర్ కోళ్లను పెంచినట్టు పెంచేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇందాక మిత్రుడు శేఖర్ చెప్పినట్టు ఈ గ్రౌండ్ అంతా పరిగెత్తమంటే ఒక 10 రౌండ్లు ఆగకుండా పరిగెత్తే వాళ్ళం. ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక రౌండ్ పరిగెత్తమంటే 4 హాస్పిటల్కి పోతారు. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్. అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఏం చెప్పినారంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పినారు. ఇప్పుడు మన దృష్టిలో సౌండ్ మైండ్, సౌండ్ బాడీ అంటే ఏంటంటే ఒక 100 కిలోల నుండి గ్రౌండ్ లో ఒక రౌండ్ నడవడం కష్టమైతే అది సౌండ్ బాడీ అనేటువంటి రీతి లోపల తయారైతా ఉన్నాం. ఇది దురదృష్టం. ప్రపంచంలో భారతదేశం అన్ని దేశాలతో పోటీ పడుతుంది. చివరికి చైనాను కూడా త్వరలోనే మనం వెనుకకు నెట్టబోతా ఉన్నాం. దేంట్లో ఓన్లీ పుస్తకాలైనా సార్లు వేరే ఏం జనరల్ నాలెడ్జ్ చెప్తలేదా మనకి? దేంట్లో భారతదేశం ముందడుకు పోతా ఉంది? నో ఐడియా. స్పోర్ట్స్ లో ముందుకు పోతున్నారు. ఇన్ని అబద్ధాలు నేర్పిస్తున్నందుకు మా ఉపాధ్యాయ మిత్రులకు ధన్యవాదాలు. చైనాను బీట్ చేసి ముందుకు పోవడానికి భారతదేశం ప్రయత్నం చేస్తా ఉంది. దేంట్లో అంటే జనాభాలో వాళ్ళని దాటడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మోడీ గారి పుణ్యమాని 3వ స్థాయికి ఎదగడానికి ఆర్థిక వ్యవస్థ లోపల చైనా దాటేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. పిల్లలకి పుస్తకాలు మాత్రమే. వేదిక పైన ఉన్న డివైఎస్ఓ గారికి, వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్ కి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పీఈటీస్ కి, స్కూల్ పిల్లలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని మనము ఎవ్రీడే లైఫ్ లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటే స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్ గా ఎడ్యుకేషన్, జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు. కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్ లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ గా చేసుకోవాలి. మీరు ఇప్పుడు అది ఒక గేమ్ గా ఆడుతున్నారు, కానీ స్లోలీ యూ విల్ రియలైజ్ దాట్ మీకు లైఫ్ లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు. సో ఏదో ఒక్క స్పోర్ట్, మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్ గా డైలీ అట్లీస్ట్ ఒక 1 hour మీరు ఫిట్నెస్ మీద, స్పోర్ట్స్ లో ఎంగేజ్ అవ్వాలి అనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది.
అండ్ డెఫినెట్లీ ఎంపీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు, ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కింద అవ్వచ్చు, సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియం ని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్ గా ఎఫర్ట్స్ పెడదాము. అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్ లో స్పెషలీ పిఎం శ్రీ స్కూల్స్ లో స్పోర్ట్స్ కోసము సపరేట్ గా అమౌంట్ కూడా ఉంది, సో దట్ యూ కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి. అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంది మనకి. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ లో కూడా పీఈటీస్ అందరూ మీ హెచ్ఎంస్ తో ఫాలో అప్ చేసుకొని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్ గా మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి కొని రెగ్యులర్ గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము. చాలా కేసెస్ లో మీరు పర్చేస్ చేస్తారు, కానీ స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఏదో ఒక మిస్సింగ్ సబ్జెక్ట్ సిలబస్ బ్యాక్లాగ్ కి కన్వర్ట్ అయిపోతూ ఉంటది. పీఈటీస్ అందరు కూడా అది అవ్వకుండా స్పోర్ట్స్ కి కూడా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ డివేసో గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.